హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో మా వినాయకుడిని ఎలా తీసుకొచ్చాము, నెక్స్ట్ మా వినాయక చవితి ఎలా చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. సో ఇదైతే మార్కెట్లో మేము ముందు రోజు నైట్ వెళ్ళామండి. 7:30కి వెళ్ళాము. ఒక పక్కనేమో వర్షం పడుతుంది, మరో పక్కనేమో విపరీతమైన క్రౌడ్ ఉంది. అసలు రోడ్లో అయితే అస్సలు తప్పుకోవడానికి ప్లేసే లేదు. అలాంటి టైంలో మేమైతే ఇంకా మార్కెట్కి వెళ్ళామండి. మా పక్కనే ఉన్న ఎంవిపి మార్కెట్కి వెళ్ళామన్నమాట. నేనైతే ఏమనుకున్నానంటే మట్టి బొమ్మతోటే పూజ చేయాలి ఈ సంవత్సరం అని అనుకున్నాను. ప్రతి సంవత్సరం మా అబ్బాయికి నేను చూస్ చేసుకోమంటాను బొమ్మని. ఈసారి తను నువ్వే తీసుకొచ్చేసాయి అన్నాడు. సో అందుకోసమని నేనైతే ఇంకా మట్టి బొమ్మనే తీసుకొద్దాం అని చెప్పేసి అని అనుకున్నామట. సో ఈ గరికపూసతో డెకరేషన్ చేద్దామని చాలా ప్లాన్ చేసి గరికపూస అయితే తీసుకొచ్చాను, కానీ డెకరేషన్లో అయితే యూజ్ చేశాను, కానీ అది కనిపించలేదు. ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకొచ్చాము, ఆ స్టాండ్ అంతా కూడా పైన అంతా గరికపూస వేసామన్నమాట. వినాయకుడికి చాలా చాలా ఇష్టమైనటువంటిది ఈ గరికపూస పూజ అటండి. సో అందుకోసమనే నాకు అది గరికపూసతో నేను డెకరేట్ చేద్దామని అనుకున్నాను, కానీ స్టాండ్ ముందే తీసుకున్నాను. ఆ స్టాండ్ వలన అది సరిగా స్టాండ్ అపియరెన్స్ బాగోపోవడం వల్ల అది సరిగా కనిపించలేదు. సో నాకు కావాల్సినవన్నీ 1 by 1 తీసుకుంటున్నాను అనమాట. పత్రి అయితే మా హస్బెండ్ ముందే తీసుకొచ్చేసారు, ఈవినింగే తీసుకొచ్చేసారు. సో ఇతని దగ్గర అయితే ఇలా అల్లిన బొమ్మలు ఉన్నాయండి, చిలుకలు ఉన్నాయి. సో చిలుకల్ని కూడా నేను తీసుకున్నాను అనమాట. అంటే డెకరేషన్కి ముందున పెడదామని చెప్పేసి అని తీసుకున్నాను. సో మేమైతే ఇంకా అక్కడ కనీసం బండి పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేకపోయేసరికి చాలా దూరంగా బండి పార్క్ చేసి వచ్చి ఇంకా మేమైతే బ్యాగ్స్ అవి బండిలోనే మర్చిపోయి వచ్చేసాం. కొన్ని అసలు చేత్తో పట్టుకునే రావాల్సి వచ్చింది. మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళి అవన్నీ తీసుకుని బ్యాగ్లో సర్దుకుని మళ్ళీ మార్కెట్ వైపు మళ్ళీ వచ్చాం. వాకింగ్ అయిపోయింది అనుకోండి నిజం చెప్పాలంటే. ఇంకా ఏమేం కావాలనేది ముందుగానే ప్లాన్ చేసుకున్నాము, ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. ఆ లిస్ట్లో ఇంకా తమలపాకులు, మనకి కావాల్సినవన్నీ పూజ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 తీసుకున్నాం అన్నమాట. దాంతోపాటు ఫ్రూట్స్ అనేవి బయట తీసుకోలేదండి. రైతు మార్కెట్ అప్పటికి ఇంకా లోపల బాగానే ఉంది. అంటే 8 అయింది మేము రైతు మార్కెట్ లోపలికి వెళ్ళేసరికి. అయినా సరే లోపలంతా కూడా చాలా చాలా అమ్ముతున్నారు అనమాట. నార్మల్ డేస్లో అయితే 8 o'clockకి అంత యాక్టివ్గా అంతగా అమ్మరు రైతు మార్కెట్లో. కానీ పూజ టైం కదా కాబట్టి రైతు మార్కెట్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మేమైతే రైతు మార్కెట్కి వెళ్ళిపోయామండి. రైతు మార్కెట్లోకి వెళ్ళి ఇంకా అక్కడ ఏం కావాలో తీసుకున్నాం. ప్లాస్టిక్ పూలు అస్సలు యూజ్ చేయకూడదు దేవుడి దగ్గర అనేది నేనైతే అనుకున్నాను ఈ సంవత్సరం. అలాగే ప్లాస్టిక్ పూలకి సంబంధించింది ఏమీ కూడా నేను పర్చేస్ చేయలేదండి. అంతా న్యాచురల్గానే నేను చేశాను. కొంచెం గ్లిటర్ థ్రెడ్స్ యూజ్ చేశానండి. ఆ గ్లిటర్ థ్రెడ్స్ అయితే అంటే కొంచెం బాగుంటాయి అని చెప్పేసి అని యూజ్ చేశాను అంతే. అంతకు మించి వేరే అసలు ప్లాస్టిక్ అని చెప్పేసి అని చెప్పడానికి వేరే ఏది యూజ్ చేయలేదన్నమాట. మనకి మట్టి బొమ్మని పూజించాలని అందరికీ ఉంటుందండి. కాకపోతే మార్కెట్లోకి వెళ్ళేసరికి కలర్ఫుల్ వినాయకులు అందరూ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. చూసి టెంప్ట్ అయి కొనేస్తూ ఉంటాము. కానీ చెప్పాలంటే చాలా మంది మట్టి విగ్రహాలే యూజ్ చేస్తున్నారండి. సో చాలా వరకు కూడా మట్టి విగ్రహాలే కొంటున్నారు, నేను చూశాను కదా. చివరికి అయితే మాకైతే ఒక విగ్రహం అయితే చాలా బాగా కుదిరింది. అది నాకు చాలా బాగా నచ్చింది. మట్టి విగ్రహమేనండి. ఫైనల్లీ నేను ఏదైతే అనుకున్నానో అదే విధంగా వినాయకుడినే మేము పూజ దగ్గర పెట్టుకున్నాము. సో తిరుపతికి వెళ్ళి రావడం, వెంటనే వినాయక చవితి, ఇంకా అసలు టైం అనేది లేకుండా పోయింది. కొంచెం టైర్డ్ అయి ఉన్నాం కాబట్టి అసలు ఏమీ ప్లాన్ చేసుకోలేకపోయాము. అందుకే నేనైతే బొమ్మ తయారు చేయాలని అనుకున్నా కానీ నాకు టైం కుదరలేదు. సో వినాయకుడిని అయితే మట్టి గణపతినే మేము
పూజలో పెట్టుకున్నామండి. ఇగో మా గణపతి ఇలా రెడీ అయిపోయారనమాట. సో ఈ డెకరేషన్ చాలా వరకు కూడా మా హస్బెండే చేస్తున్నారండి. నేనేమీ చేయలేదు. పూజ దగ్గర అలంకరణ అంతా కూడా ఆయనే చేశారు. సో చాలా బాగా నీట్గా చేశారని అనిపించింది. నార్మల్గా అయితే నేనే చేస్తాను, కానీ ప్రసాదాలు చేయడంలో ఇంకా బిజీ అయిపోయి అసలు నాకు టైం సరిపోలేదండి. సో నేనైతే ప్రసాదాలన్నీ కూడా ఇంట్లోనే తయారు చేశానండి. అంటే ఈ మధ్య కాలంలో చాలా మార్కెట్లో కూడా చాలా చోట్ల దొరుకుతున్నాయి ప్రసాదాలు, తెచ్చి పెట్టుకుంటున్నారు. అది తప్పులేదు, ఎందుకంటే శక్తి లేని వారు, ఓపిక లేని వాళ్ళు అలా చేయటంలో తప్పులేదు. ఏదో విధంగా దేవుణ్ణి పూజించడమే కదా కావాలి. సో నేనైతే మార్నింగే లేచి చేసేసాను. సో ఇంకా మామూలుగా అయితే ఇంకా వినాయక చవితి అనగానే పాలవెల్లి గురించి మాట్లాడుకోవాలి. పాలవెల్లి అంటే అందరూ కట్టుకుంటారు మామూలుగా. నాకైతే పాలవెల్లి ఎందుకో తెలియదు, కానీ పాలవెల్లి కట్టాలి అనేది ఒక ఆనవాయితీ ఉండాలేమో అని అనిపించింది. సో అందుకే నేనైతే పాలవెల్లి కట్టలేదండి. అంటే ఫస్ట్ పెళ్ళైన దగ్గర నుంచి, పూజ చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు పాలవెల్లి మేము కట్టలేదు. నార్మల్గానే ఇలా దేవుడి దగ్గర అన్ని పళ్ళు పువ్వులు అన్నీ పెట్టి పూజించడమే అలవాటైంది. పాలవెల్లి కట్టడం అనేది అలవాటు లేదు. ఇంకా అలవాటు లేనిది ఎందుకు చేయడం అని చెప్పేసి అని ఇంకా నేను కట్టలేదు అన్నమాట. సో ఇంట్లో పూజ అయితే అలా కంప్లీట్ అయ్యేసరికి అపార్ట్మెంట్లో పూజ స్టార్ట్ అయిందండి. 11:30 అయ్యేసరికి మా పూజ అనేది, గణపతి పూజ అయిపోయింది. సో మా హస్బెండ్, మా అబ్బాయి ఇద్దరు కూడా పూజ చేసేసుకున్నారు. సో నేనైతే రెడీ అవ్వలేకపోయాను, అందుకోసమనే మీకు ఇక్కడ వీడియోలో కనిపించలేదు. కానీ కొంచెం పూజ అది అయిపోయిన తర్వాత అప్పుడు నేను కిందన కూడా, మా అపార్ట్మెంట్లో కిందన కూడా గణపతిని పెట్టారు. సో అందుకోసమని అక్కడ పూజకి రమ్మన్నారని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళానండి. అసలు కింద కూడా పూజ చాలా చాలా బాగా జరిగింది. అందరూ వచ్చారు, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసాదాలు పట్టుకుని వచ్చారు. సో అందరూ తెచ్చిన ప్రసాదాలు అక్కడ మనం సమర్పించి పూజ అంతా కూడా చాలా బాగా చేశారు. నాకైతే ఈ సంవత్సరం మా వినాయకుడు చక్కగా మంచి జ్యువెలరీ వేసుకుని చాలా సింపుల్గా, క్యూట్గా, చాలా 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 బాగా నచ్చేశారు. మా అబ్బాయి అయితే ఇక్కడ దీపం వెలిగిస్తున్నాడండి. సో పూజ చేసుకోవడం అనేది అంటే ఇంట్రెస్టింగ్గానే వచ్చి చేస్తాడు. కాకపోతే కొంచెం భయం ఉంటుంది, ఆ దీపం వెలిగించేటప్పుడు, హారతి వెలిగించేటప్పుడు భయపడుతూ ఉంటాడు. సో అది కొంచెం అలవాటు చేసుకుంటే తను కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది అన్నమాట. సో మా వినాయకుడైతే నాకు చాలా చాలా క్యూట్గా అనిపించాడు ఈ సంవత్సరం వినాయకుడైతే. అంటే ప్రతి సంవత్సరం మా వాడు కలర్ఫుల్ వినాయకుడినే తెచ్చుకునేవాడు. కాదు ఈ సంవత్సరం ఎలాగైనా మట్టి గణపతినే పూజించాలి అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయి మేమైతే మట్టి గణపతినే పూజించాం. ఫైనల్లీ మా డెకరేషన్, మా పూజా విధానం ఇదండి. మా పూజ అయితే ఈ విధంగా జరిగింది. చాలా చాలా హ్యాపీగా మా శక్తి మేరకి మేమైతే మా వినాయక చవితిని మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మాకు టైం ఉంటే ఇంకొంచెం గ్రాండ్గా చేసుకునే ఉండేవాళ్ళం. మాకు టైం లేకుండా పోయింది, ఎందుకంటే మేము చెప్పాం కదండి, అప్పుడే టూర్ వెళ్ళి రావటం, ఒక 2-3 డేస్ గ్యాప్లో వినాయక చవితి వచ్చేసేయటం మాకు వెంటనే అయిపోయింది అన్నమాట. అందుకే మాకు టైం లేకుండా అయిపోయింది అన్నమాట. ఏదేమైనా మా వినాయక చవితి అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. చాలా తక్కువ టైంలో ప్లాన్ చేసుకున్నా కూడా జస్ట్ 1 డే బిఫోర్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకుని అప్పటికప్పుడు ఆ నెక్స్ట్ డేకి ఏది అవసరమో అవన్నీ కూడా. లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా అంటే ముందుగా ప్లానింగ్గా, ప్రిపరేషన్తో మొత్తం అంతా కూడా వెల్ ప్లాన్డ్ అండి. అందుకోసమని అంత మంచిగా జరిగింది. ఈ సంవత్సరం నాకు అసలు ప్లాన్ చేసుకోవడానికి కూడా లేదు, టైం లేదు. ఇంకా అందుకోసమనే ఇంకా చాలా సింపుల్గా, చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్గా గణపతి పూజ అయితే మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము ఇంట్లో ఏదైనా పండగ చాలా హ్యాపీగా చేసుకున్నాము అని చెప్పేసి అంటే ఒకటి వినాయక చవితి, నెక్స్ట్ 2 రాఖీ అండి. ఆ 2 చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట.
హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిందకి మా హస్బెండ్ అయితే కిందకి వెళ్ళారు. నేనైతే కిందకి ప్రసాదం కోసం అని శనగలు ప్రసాదం చేశానండి. అంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఇచ్చేది శనగలే ఇస్తాను. ఈజీగా అయిపోతుందని కాదు. ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడైతే మేము గణపతి పూజ స్టార్ట్ చేసామో కింద, అప్పుడు తలో ప్రసాదం అని అనగానే నేను శనగలే అని చెప్పాను. సో ఇది ఈవినింగ్ అండి. హారతి ఇచ్చేసి దేవుణ్ణి కదిపేసాం అన్నమాట. సో మా హస్బెండ్ ఇంకా మళ్ళీ మా బుజ్జి వినాయకుడిని తీసుకెళ్లి కిందన అపార్ట్మెంట్ లో వినాయకుడి దగ్గర పెట్టేశారన్నమాట. మా అపార్ట్మెంట్ లో పెట్టిన వినాయకుడు అండి. సో ఆ రోజు పూజకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇది. సో చాలా బాగుందండి ఈ విగ్రహం కూడా. చాలా చాలా బాగుంది. చాలా క్యూట్ గా అనిపించింది ఈ వినాయకుడు కూడా. సో ప్రసాదాలు అందరు తెచ్చిన ప్రసాదాలు కూడా అక్కడ పెట్టారన్నమాట. పెట్టేసి అందరూ కొబ్బరికాయలు కొట్టి చాలా చక్కగా మంచిగా హారతిచ్చి, మాకైతే పంతులు వస్తారండి. పంతులు వచ్చి పూజ జరిపించేసి వెళ్తారు. సో మా అపార్ట్మెంట్లో పెట్టుకున్న వినాయకుడి కోసం అందరూ తెచ్చిన ప్రసాదాలు అన్నమాట ఇవి. సో చాలా చాలా బాగా జరిగిందండి అక్కడ కూడా పూజ. సో ఇదండి ఈ వినాయక చవితి వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ మనీ వ్లాగ్స్.